అందరికీ నమస్తేనొల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. ఎట్లున్నారల్లా అందరూ మంచిగున్నారా? నేనైతే మంచిగున్నానొల్లా. మీ కొరకు ఇలా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చిన. కేసీఆర్ అన్న పేరు చూస్తేనే మన సీఎం సార్కు మనసున పడతలేదు. ప్రతిపక్షంలో కూడా ముఖ్యమంత్రి సార్ను నిద్రపోనిస్తలేనట్టుండు. ఇక నిద్రలో కూడా కేసీఆర్ సారే భయపెట్టిస్తున్నట్టుండు. కేసీఆర్ను కళ్ళకొచ్చే ఉలిక్కిపడి లేపుతున్నట్టున్నాడు. బాహుబలి సినిమాల బల్లాల దేవుని పట్టాభిషేకం అప్పుడు కూడా అందరూ బల్లాల దేవునికి బదులు బాహుబలి బాహుబలి అని మొత్తుకున్నట్టు సీఎం సారు ఏ అడిగి పోయినా కేసీఆర్ కేసీఆర్ అని జనం కూడా మొత్తుకుంటుండే వరకు సారుకు కూడా వశపడతలేనట్టున్నది. అందుకే ఏ మీటింగుకు పోయినా ఎవ్వరితోటి మాట్లాడినా కేసీఆర్ పేరు తలవకుట్టనైతే ఉంటలేడు. సీఎం రేవంత్ సార్కు కేసీఆర్ ఫోబియా పట్టుకున్నట్టున్నది. కేసీఆర్ అన్న పేరింటేనే సార్ లోపల వైబ్రేషన్లు వస్తున్నట్టున్నాయి. పవర్లు లేకున్నా కూడా పవర్లున్న మనిషిని గంత భయపెట్టిస్తుండంటేనే తెలుస్తుంది కేసీఆర్ అంటే ఎంత పవర్ఫుల్లో. కేసీఆర్ అంటే ఎవరో కట్కేస్తే ఎలిగే కరెంటు బుగ్గ కాదు, కరెంటు తయారు చేసే పవర్ స్టేషన్. అలా రేవంత్ సారా సొంటోళ్ళు తోక 90 మంది తయారైతుంటారు. అందుకే పవర్ స్టేషన్ నుంచి వచ్చే పవర్ను ఒక్క వాటు కరెంటు బుగ్గ తట్టుకునుడు కష్టం కదా. అందుకే కేసీఆర్ సార్ను తట్టుకునుడు సీఎం సార్ తోటి అయితలేనట్టున్నది. నిన్న వరంగల్ మీటింగ్ పోతే 45 నిమిషాలు మాట్లాడితే అందులో 50 సార్లు కేసీఆర్ పేరే కలవరించిండు. ఆ కలవరింతతోటే అర్థమవుతుంది సార్ ఎంత కేసీఆర్కు బుగులు పడుతుండో. ఆయన పార్టీని బతకనియ్యా, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, అందరిని బొక్కలేస్తా, ఊచలు లెక్క పెట్టిస్తా అనుకుంటా ఆర్టీసీ ఆర్డినరీ బస్ అద్దమూగినట్టు ఊగిండు. మరి రేవంత్ సార్ అన్నట్టు కేసీఆర్ ఆనవాళ్ళంటే జరిపేస్తే జరిగేటియేనా? జనాలను రోడ్ల మీదకి తెచ్చిన ప్రభుత్వం తమరిది. జనం ఆఫీసర్లకు కూడా వచ్చే అక్కర లేకుండా నడింట్లా కూసుంటే అన్ని పనులు అయ్యేటట్టు చూసుకున్నది కేసీఆర్. జనం నోటికాడు గూడు గుంజుకున్నది తమరు. దేశానికే బువ్వగిన్నెగా మార్చింది కేసీఆర్. రాష్ట్రంలో పారే నది నీళ్ళని అడిగితే చెప్తే కేసీఆర్ అంటే ఏందో, పచ్చని మాగాని భూములు చెప్తే కేసీఆర్ అంటే ఏందో, హరిత వనాలు చెప్తే కేసీఆర్ అంటే ఏందో, ఎండిపోయిన చెరువులు నీళ్లతోటి కలకలలాడేటట్టు చేసిన చెరువులు చెప్తే కేసీఆర్ అంటే ఏందో, ఆ చెరువుల దుంకులాడే చేప పిల్లలు చెప్తే కేసీఆర్ అంటే ఏందో, ఆలతు మారిన ప్రతి ఊరు చెప్తుంది కేసీఆర్ అంటే ఏందో. తెలంగాణ మీద చెక్కు చెదరని ముద్ర కేసీఆర్ది. రేవంత్ రెడ్డి అసొంటోళ్ళు 1000 మంది వచ్చినా కూడా చెరిగిపోని చరిత్ర కేసీఆర్. అసొంటిది లోపటేస్తే ఇనుప సువ్వలు లెక్క పెట్టిస్తా, దమ్ముంటే రా కేసీఆర్ అనే ఊడత ఊపులకు కొదవ సింహం భయపడుతుందా సారు? సింహం ఒక్కసారి జూలు విదిలిస్తే జంగల్లున్న తుట్టే జీవులన్నీ మర్రి చూడకుండా పరారైతాయి. మేకలను, బర్లను, ఆవులను, ఎడ్లను హై హై అని అదిలిచ్చి నేనే తురుమునని గప్పాలు కొట్టినోళ్ళు ఒక్కసారి సింహం రాగానే చెట్టెక్కి దాక్కుంటారు. అసొంటి సింహమే కేసీఆర్. ఆయన మౌనమే తమరినింత ఏడిపిస్తుందంటే ఆయన మాట్లాడితే మీరేడుంటారో చూసుకోండి అని అంటున్నారు తెలంగాణ కేసీఆర్ అభిమానులు. మన దేశంలో 10 రూపాయలు 20 రూపాయల కాయిన్స్ విడుదలై చాలా రోజులు అవుతుంది. అయినా కూడా చాలా మంది 10 రూపాయల బిల్లలు తీసుకునేందుకు జంకుతుంటారు. ఎవడో పుట్టించిన ఉద్దర పుకార్లు నమ్మి 10 రూపాయల కాయిన్స్ సెల్లయ్యని దుగ్నపోళ్ళు తీసుకునేందుకు వెనక ముందు అవుతారు. కొందరైతే డైరెక్ట్ సెల్లయ్యని చెప్తాండ్రు. అసొంటోళ్లకు ఆర్బీఐ ఏమని వార్నింగ్ ఇచ్చిందో తెలిస్తే షాక్ అవుతారు. ఇన్నారా ఈ సంగతి? 10 రూపాయల కాయిన్సే కానీ 20 రూపాయల కాయిన్సే కానీ ఎవరన్నా ఇస్తే జల్లయ్య అంటే మాత్రం వాళ్ళకు 3 ఏళ్ళు జైలు శిక్ష తప్పదని వార్నింగ్ ఇస్తుంది ఆర్బీఐ. చాలా మంది దుకాన్లలో 10 రూపాయల కాయిన్స్ ఇస్తే జల్లయ్య అంటుండ్రు, నోటియ్యమంటుండ్రు. అరే ఎవలయ్యా సెల్లయ్య అని చెప్పింది అంటే గదంతా మాకు తెలియదు, కాయిన్స్ సెల్లయ్య అంటుర్రు అని తీసుకుంటలేరు. దాంతో కాయిన్స్లు ఉన్నోళ్ళు ఇబ్బంది పడతాండ్రు. కొందరైతే కాయిన్స్ నకిలీ అంటుండ్రు. అరే అట్లా కాదురా అయ్య అంటే ఇంటలేరు. అరే నాయన 10 రూపాయల కాయిన్స్ జల్లుతాయి, వాటి మీద బ్యాన్ ఏం లేదు, ఎక్కడైనా తీసుకోవచ్చని బ్యాంకు వాళ్ళు ఆర్బీఐ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తుండ్రు. ఇక సినిమా సెలబ్రిటీలతో చెప్పించి ప్రచారం చేపిస్తుండ్రు. అయినా చెవిటోళం గడ శంఖ మూసినట్టే అవుతుంది. ఎన్నైనా చెప్పు, మేము మారమంటే మారమన్నట్టే ఉన్నది కొంతమంది జనాల తీరు. అందుకే ఎవరైనా కాయిన్స్ ఇచ్చినప్పుడు తీసుకోమని చెప్తే వాళ్ళ మీద కేసు పెడితే సీదా ఇండియన్ కరెన్సీ యాక్ట్ ఐపీసీ సెక్షన్ల కింద చర్యలు తీసుకుంటారట. అట్లనే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళకు కూడా కంప్లైంట్ చేయొచ్చట. కాబట్టి ఇప్పటి సంది ఎవరైనా అతి తెలివి మంతులు 10 రూపాయల బిల్లలు జల్లయ్య అంటే చలో పోలీస్ స్టేషన్కి పోయి ఫిర్యాదు ఇస్తామని చెప్పుండ్రి. గప్పుడు కానీ తిక్క కుదరది. మనం ఏడబడతాడా బండ్లు పెట్టి పోతుంటాం కదా, ముఖ్యంగా చిత్తడి జాగాలల్లో బండ్లు పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా చెకింగ్లు చేసుకోవాలి, లేదంటే గిట్ల అవుతుంది. ఒక అన్న ఒక ఆడ బండి తీస్తుంటే ఎంత పెద్ద గండం వచ్చిందో చూడుండ్రి. పాంపాడుగాను ఏడ జాగలేనట్టుంది. హాగో స్కూటీలో జొర్రి చిన్నగా ఆగం పట్టియలేదు.
గద్వాల కాడుండే ఒక అన్న స్కూటీ మీద పోతుంటే బుస్ బుస్ మని సౌండ్ వచ్చిందట. ఏందిరో అని ఆపి చూస్తే పాము తోక కనిపించిందట. గంతే ఇక పైనున్న పానాలు ప్యాంట్లకు జారిని. జర్రైతే చస్తుంటిరా నాయన అని బుగులు పడి బండి స్టాండ్ వేసి పాము పాము అని మొత్తుకుండు. ఇక ఓ అన్న ధైర్యం చేసి బండిని అంతా ఏ పాటుకు ఆ పాటు ఇప్పేసిండు. లోపల దొరిసి ఇక్కడ దొరక టైపులో తప్పించుకో చూసింది పాము. మొత్తానికి స్కూటీ హ్యాండిల్ దగ్గర లోపలి సందుల జొరి దాక్కున్న పామును మెల్లగా బయటకు తీసిండ్రు. అప్పుడంతా నిమ్మలమైండ్రు. ఈ పాముకు కూడా బండెక్కి షికారు కొడదామని ఆశ పుట్టిందో ఏం పాడో ఏడ జాగలేనట్టు వచ్చి బండ్ల బజ్జున్నది. నయం సీటు మీద కూసున్నప్పుడు వచ్చి కాటేయలేదు. బండన్న ఆవుసు కూడా గట్టిదే ఉన్నట్టున్నది. సీఎం సార్కు కేసీఆర్ అన్న పేరే కాదు బీఆర్ఎస్ లీడర్లను చూస్తే కూడా బుగులైతుందా? లేకుంటేంది సీఎం సార్ గాని మంత్రులే గాని ఏడన్నా జిల్లాల టూర్కు పోతే అయిపోయి బీఆర్ఎస్ లీడర్లను నిర్బంధిస్తుండ్రు, స్టేషన్లలో పెడుతుండ్రు, లేదంటే హౌస్ అరెస్టులు చేస్తుండ్రు. వాళ్ళు ఏం కొడతారా తిడతారా? గంత భయం ఎందుకు అవుతుంది అధికార పార్టీలకు చెప్పుర్రి. పోలీసులు చేయబట్టే అధికార పార్టీలు స్వేచ్ఛగా జనాల తిరుగుతుండ్రా ఎట్లా? లేకుంటేంది సీఎం సార్ ఏడబోతాడ మంత్రులు ఏడబోతాడ బీఆర్ఎస్ లీడర్లను నిర్బంధిస్తుండ్రు, అడుగు బయట పెట్టకుండా అడ్డుకుంటుండ్రు. గంత భయం ఎందుకో? ఇవాళ కూడా సీఎం సారు ఎంలాడకు వస్తే ఆడ బీఆర్ఎస్ లీడర్లను స్టేషన్లకు తరలిచ్చిండ్రు పోలీసోళ్ళు. ఎవరింట్లో వాళ్ళు ఉండు కూడా తప్పే ఉన్నట్టున్నది కదా ఈ ప్రజాపాలనలా. ఇంత నిర్బంధమా? నిన్న కూడా రాదుర్రి లగచెర్ల బాధితుల గోసలు అరుచుకుందామని మహిళా సంఘాలలో అంతా కలిసి లగచెర్ల పోతుంటే నడిమిట్లనే అడ్డుకున్నారు పోలీసోళ్ళు. అరే మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు మేము వార్ రూమ్ల వాళ్ళతోటి కలిసి పనిచేసినామయ్యా అని పోలీసులతోటి సంధ్యక్కంటున్నది. పాపం ఇలా కాంగ్రెస్కు వంతవాడిన ప్రజా సంఘాలనే నడ్డి మీద దన్నినట్టు చేస్తుంది సర్కారు. ఓడెక్కేదాకా ఓడమల్లన్నా ఓడెక్కినాక బోడమల్లన్నా అన్నట్టు అప్పటిదాకా ప్రజా సంఘాల తోకబట్టుకొని జనాలకు పోయిండ్రు. పవర్లకు రాగానే ఎవరు మీరని ఇట్లా దగ్గరికి కూడా రాణిస్తలేరని ప్రజా సంఘాలు కూడా కాంగ్రెస్ సర్కారు మీద గరమైతుండ్రు. చేసుకున్నోళ్లకు చేసుకున్నంత అని ఉట్టగానే అన్నారా మరి? చూడుర్రి ప్రజాప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛ లేదు, ప్రతిపక్షానికి స్వేచ్ఛ లేదు. ఆఖరికి కాంగ్రెస్ను గద్దెనెక్కించేందుకు కావడి మోసిన ప్రజా సంఘాలకు కూడా ఇవ్వలేదు. అట్లున్నది ఇందిరమ్మ రాజ్యం. గొప్పొల్లయ్య బాబు అని కామెంట్ చేస్తుండ్రు సోషల్ మీడియా నెటిజన్లు. ఇగో ఇవ్వలే ఇలాంటి సాఫ్ సీదా ముచ్చట్లు ఎట్లున్నాయి? మస్తుగున్నాయిలే. మళ్ళీ డిజైన్ ముచ్చట్లు పట్టుకొని వస్తుంది మీరు ఏక అంతవరకు మీరు చూస్తూనే ఉంటారు మీ మిర్రర్ టీవీ శనార్థి.